డీటెయిల్స్ చూస్తే జగన్ 16వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఏలూరు జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకి బస్సు యాత్ర చేరుకోనుంది. నారాయణపురం నుండి ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర జరగనుంది. అనంతరం భీమవరంలో మేమంతా సిద్ధం సభకు జగన్ హాజరు కానున్నారు. జగన్ 16వ రోజు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఏలూరు జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకి బస్సు యాత్ర చేరుకోనుంది. నారాయణపురం నుండి ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర జరగనుంది. అనంతరం భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభకు జగన్ హాజరు కానున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి. థ్యాంక్ యూ విజయ్. ఏలూరు జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి జగన్ 16వ రోజు బస్సు యాత్ర అయితే నారాయణపురం నుంచి ప్రారంభం కానుంది. ఉండి నియోజకవర్గంలోని కోట్ల ఫంక్షన్ హాల్లో ఉండి నియోజకవర్గ నేతలు, ముఖ్య నేతలతో అయితే సమావేశం కానున్నారు. మధ్యాహ్నం లంచ్ విరామం కూడా ఉండి నియోజకవర్గంలో కోట్ల ఫంక్షన్ హాల్లో చేసిన తర్వాత భీమవరంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర భారీ బహిరంగ సభ అయితే భీమవరంలో జరగనుంది. భీమవరం తరువాత ఉండి నుంచి భీమవరం బస్సు యాత్రగా ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగించున్నారు. అనంతరం తణుకు, నిడదవోలు నియోజకవర్గాల మీదుగా తూర్పు గోదావరి జిల్లా వరకు కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. రాయి ఘటన తరువాత అయితే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. బస్సు యాత్ర జరుగుతున్న ప్రదేశాల్లో ఒక ఎస్పీ స్థాయి అధికారితో అయితే భద్రతా ఏర్పాట్లు చూస్తూ కూడా ఆ రోపు పార్టీలని ఎవరైతే నాయకులు, వైసీపీ నేతలు ఉంటారో వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే బస్సు దగ్గరికి ఎలా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొన్న జరిగిన ఘటన తర్వాత అయితే పోలీసులు ఎలా తయారని చెప్పుకోవచ్చు. పోలీసు అంతా కూడా పోలీస్ పహారాలో బస్సు యాత్ర జరుగుతుందని చెప్పొచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ మురళి.